తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తున్నారు శోభ గారు. మనసులో ఉన్న కథ ఏంటి? మేము నలుగురం అక్క చెల్లెలము. మాకు ఒక తమ్ముడు ఉండే. మా నాన్నగారు కూడా మాకు చిన్నతనంలోనే చనిపోయిండు. మా నాన్న అందరికీ చిన్న వయసులోనే మ్యారేజ్లు చేసిండు. తమ్ముడు ఇంటర్ కాగానే బాధ్యతలు తీసుకున్నాడు నాన్న చనిపోగానే. మా ఇంట్లో చాలా గారాబంగా పెరిగింది. మాకు ఒక తమ్ముడు, అక్క కూతురు కూడా ఇంట్లో ఉండే. ఆమెకు కూడా కాలు గడిగి వాడే మ్యారేజ్ చేసిండు తమ్ముడు. కరోనా టైంలో తమ్ముడికి కరోనా వచ్చి చనిపోయిండు. తమ్ముడు చనిపోయేటప్పుడు అందరికి ఒక్క అక్క చెల్లెళ్ళకి అందరికి వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్ అని చెప్పి మాకు అందరికి ముందు రోజు చెప్పిండు. కరోనా టైంలో చనిపోయిండు. అట్లాంటి తమ్ముడు చనిపోయినాక 2 years లోపే మరదలు ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. గ్యాస్ ఇంట్లో లీకేజ్ అయ్యి మరదలు వాళ్ళ ఫాదర్ ఇద్దరు చనిపోయిండ్రు. మా మరదలు చాలా దేవత. ఆమె అట్లాంటి మనిషి దొరకదు. ఈ పిల్లలను అమ్మను అగాధం చేసిండ్రు. అందరిని అక్క చెల్లెలు మేమే చూసుకుంటాం. మీ తమ్ముడు చనిపోతున్నట్టు బాయ్ కూడా చెప్పాడు. సో తన్ని చివరి క్షణంలో చూడగలిగారా? మేమెవ్వరం ఫోన్ల ద్వారానే, ఎవ్వరము లేదు. బాబు పక్క నుండి అందరికి ఎవరికి ఏమన్నా చెప్తావా నాన్న అంటే అందరికి ఫోన్ల ద్వారా చెప్పిండు అంతే. తమ్ముడు అంటే అక్కే అన్ని చూసుకుంటది, ఎత్తుకొని తిరగడం. అలాంటి తమ్ముడు చనిపోయాడు అని తెలిసి తట్టుకోలేని బాధ మా జీవితంలో మేము మర్చిపోలేము. అట్లాంటి బాధ. అమ్మకి ఈ వయసులో చాలా బాధ ఉంది. ఆమెకు కొడుకు లేని బాధ, కోడలేని బాధ. 2 పిల్లలను పట్టుకొని అమ్మ ఉంటుంది. ఇప్పుడు ఆమెను చూడలేకపోతున్నాం. మళ్ళీ బాధమే. పిల్లలిద్దరు చదువుకుంటున్నారు. జాబుకి వచ్చింది. ఆమె జాబు ఆమెకు అలాదే 2 ఏళ్ళు భర్త పోయిన బాధతోని ఆమె కాలు బయట పెట్టలేదు. కొడుకుకు జాబ్ వస్తే ట్రైనింగ్ వస్తే పంపించి కోయంబత్తూరులో పంపించి వచ్చింది. 1 week లో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు అత్తలందరూ కలిసి పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు. చూసుకుంటాం. పెళ్ళిళ్ళు అవ్వలే ఇంకా చిన్న పిల్లలు ఇప్పుడు 25 years ఉన్నాయి. సో నిజంగా ఫ్యామిలీలో అందరూ కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు 2 పిల్లలకి తల్లి తండ్రి లేకపోయినా అత్తలందరూ కలిసి, సో మీ అమ్మా నాన్న లేకపోయినా మేమున్నాం అని చూసుకుంటున్నారు కాబట్టి సో వాళ్ళకి కొంచెం అయినా అమ్మ లేదు నాన్న లేదు అని ఆ బాధ కొంచెం తగ్గుతుంది. సో మాకేం గొడవ అని వీళ్ళు కూడా వదిలేస్తే వాళ్ళు ఇంకా అంటే బ్రతుకు నడుస్తుంది, కానీ మనసులో మాత్రం బాధ ఉండిపోతుంది. సో తను ఎక్కడున్నా ఇక్కడ భౌతికంగా లేకపోయినా తన జ్ఞాపకాలు మీతో ఉంటాయి. తను కూడా మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు, ఎందుకంటే అంత గారాభంగా పెరిగాడు, అంత ప్రేమగా మిమ్మల్ని చూసుకున్నాడు కాబట్టి. అండ్ మీ తమ్ముడు గురించి ఇలా మన ఫ్యామిలీలోకి వచ్చి ఇలా నాతో షేర్ చేసుకున్నారు, ఈ తమ్ముడితో షేర్ చేసుకున్నారు కాబట్టి నాకు ఒక రిక్వెస్ట్, మా తమ్ముడు లేని లోటు అట్లా మీకు ఒక రాఖీ కట్టాలని నా రిక్వెస్ట్. అక్కగా నువ్వు నాకు ఇంత ప్రేమ పంచినందుకు తమ్ముడిగా నేను నీకు కూడా కొంచెం ప్రేమ పంచాలి కదా.